ఒక మంచి ఉపమానం చెప్పాలని నేను ప్రేరేపించబడతా ఉన్నాను. ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నారు. చక్కని ప్రేమ కలిగిన వారు. పెద్దలు వారికి చక్కని పంట పొలాలు ఇచ్చారు. ఈ పంట పొలాలు చక్కగా అందంగా వారు వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు. అనుకోకుండా ఇద్దరికి చాలా పెద్ద గొడవ వచ్చింది. అన్యోన్యంగా ఉన్న అన్నదమ్ముల్లో గొడవ ఎందుకు వచ్చింది అని అంటే, నా గట్టును నువ్వెందుకురా నరికావు? పొలాల మధ్యలో గట్లు ఉంటాయి కదా, నా గట్టు ఎందుకురా నువ్వు నరికావు అని పెద్దవాడు అడిగాడు. నా పొలంలోకి రావాల్సిన నీళ్లు నువ్వెందుకురా ఆపావు అని చిన్నోడు అడిగాడు. ఇద్దరి మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ తర్వాత వారిద్దరూ విడిపోయి ఒకరినొకరు చూసుకోవటం మానేశారు, పలకరించుకోవటం మానేశారు. ఒక వడ్రంగి వాడు పెద్దవాడి ఇంటికి వచ్చి, అయ్యా నాకేమన్నా పని ఉంటే ఇవ్వండి, పని చేసుకుంటాను అని అంటే, పెద్ద ఆయన ఏమన్నాడంటే, పొలం చూపించి, ఇదిగో ఇక్కడ నుంచి ఇదంతా కూడా మా తమ్ముడు పొలం, అక్కడే వాడి ఇల్లు, వాడు పొలము కానీ వాడి ఇల్లు కానీ నాకు కనబడటానికి ఇల్లేదు, చెక్కతో దడి కట్టేసాయి అని చెప్పాడు. అని అతడు పట్టణం వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసప్పటికి ఆ వడ్రంగి వాడు దడి కట్టడం మానేసి ఒక వంతెన కట్టాడు. ఇతని పొలానికి మధ్యలో ఒక వంతెన కట్టాడు. పెద్దవాడికి చాలా కోపం వచ్చింది. పట్టణం నుంచి తిరిగి వచ్చేటప్పటికి, ఏ వడ్రంగి వాడా, ఏంట్రా నువ్వు చేసావు? నేను దడికట్టరా అని చెప్పానంటే వంతెనేసావేంటి అని అన్నాడు. అతనితో మాట్లాడుతూ ఉండగా తమ్ముడు వంతెన దాటి పరుగున వచ్చి అన్నయ్య కాళ్ళ మీద పడి, అన్నయ్య నన్ను క్షమించు, నీ ప్రేమను నేను తెలుసుకోలేకపోయాను, నేను నీకు దూరం అవ్వాలనుకున్నాను కానీ నువ్వైతే నాకు దగ్గర అవ్వాలని వంతెన వేసావు నా వైపుకి, నీ ప్రేమను నేను గ్రహించలేకపోయాను అన్నయ్య, నన్ను మన్నించు అని అన్నయ్య ఎప్పుడైతే కాళ్ళ మీద పడ్డాడో అన్నయ్యకి అపరిమితమైన ప్రేమ వచ్చేసింది. వచ్చి తమ్ముడిని మళ్ళీ కౌగిలించుకుని ఇద్దరు కూడా ఏడ్చారు. ఆ మధ్యలో ఉన్న బాధలు పోయాయి. వడ్రంగి వాడితో అన్నయ్య మళ్ళీ అడుగుతా ఉన్నాడు, ఏరా నేను దడిగట్టమంటే నువ్వెందుకురా వంతెనేసావు అని అన్నాడు. అయ్యా దడిగడితే బంధాలు పోతాయి కానీ వంతెన వేస్తే బంధాలు పెరుగుతాయి అయ్యా, దడి ఎలా కట్టాలి అని అనుకుంటూ తన పని తను చూసుకుని వెళ్ళిపోయాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అనంటే, ఒక అన్నదమ్ముల మధ్యలోనే అంత ప్రేమాభిమానాలు ఉండి చిన్న చిన్న సమస్యలు ఉన్న వారిద్దరి మధ్యలో ఉన్న ప్రేమ, ఆ సమస్యలను జ్ఞాపకం చేసుకోక వారు మరలా తిరిగి ఆప్యాయత అనురాగాలను కలిగి ఉండడం మనం చూస్తున్నాం. ఈ భాగంలో అన్నదమ్ములకే అంత ఆప్యాయత ఉంటే, మనిషిని చేసి ప్రాణము పోసి జీవాన్ని పోసిన దేవునికి, ఒక తండ్రికి కొడుకుకి కూతురికి మధ్యలో ఉన్న ప్రేమ ఇంకెంత బలంగా ఉంటుంది? స్తోత్రం చెప్పండి. మనుష్యుల మధ్యలో అన్నదమ్ముల ప్రేమ, ఒక పాటలో రాసింది, అన్నదమ్ముల ప్రేమ అది ఎల్లకాలము ఉండేది కాదు. ఏ అన్నదమ్ముడు కూడా శాశ్వతమైన ప్రేమను కలిగి ఉండడు, కానీ పరలోకపు తండ్రి మాత్రం శాశ్వతమైన ప్రేమను కలిగి ఉంటాడు. అన్నదమ్ముళ్ళైనా అక్క చెల్లెళ్ళైనా నీకు రావలసిన ధనాన్ని కానీ వాటాన్ని కానీ ఏదో అలాగా లాక్కోవాలని చూస్తారు, కానీ తండ్రి ఒకసారి మనకి ఏదైనా సహాయం చేస్తే నేను ఇచ్చానని తల్లి అయినా తండ్రి అయినా చెప్పుకోరు, నేను పెట్టాను అని చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కనుక. లోక సంబంధమైన తల్లిదండ్రులుగా ఇంత ప్రేమ ఉంటే పరలోకపు తండ్రికి ఇంకా అపారమైన ప్రేమ ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని పరలోకపు తండ్రి అయిన దేవుడు తన పిల్లలకి ఎప్పుడు దీవెనలే ఇవ్వడానికి చూస్తాడు. శిక్షించాలని కోరుకోడు, శపించాలని కోరుకోడు. తన
తన పిల్లలకి నష్టం రావాలని కోరుకోడు. తన పిల్లలు ఎల్లవేళలా క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. ఒక కుమారుడు 10 సార్లు తల్లిదండ్రులకు బాధ కలగజేసి దుఃఖాన్ని కలగజేసినా ఒక్కసారి అతడు ఆ తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమను బట్టి ఆ పాతకాలపు బాధలన్నీ కూడా తొలగిపోతాయి. తల్లిదండ్రులే అంత పిల్లల్ని క్షమించేవారిలాగా ఉంటే, ప్రేమించేవారిలాగా ఉంటే, ప్రాణం పెట్టిన పరలోకపు తండ్రి అపారమైన ప్రేమ కలిగిన వాడిగా ఉంటాడు. నేనేం చెప్పబోతున్నాను అని అంటే, మనుష్యుల దీవెనలు శాశ్వతం కాదు, కానీ పరలోకపు దీవెనలు శాశ్వతమైనవి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు పరలోకపు దీవెనలు పొందుకోవాలంటే మనమేం చేయాలి? పరలోకపు తండ్రి ఆశీర్వాదం పొందుకోవాలంటే మనమేం చేయాలి? అది మనుషుల దగ్గర నుంచి రాదు, కానీ సమాధానం దేవుని వద్ద నుంచే వస్తుంది, దైవ వాక్యం నుంచే వస్తుంది. ఒక దీవెన పంటతో సమానం, ఒక దీవెన విత్తనంతో సమానం. పరిశుద్ధ గ్రంథంలో అంటాడు, నీవు దీవెనలు పొందాలంటే నువ్వు చేయవలసినది ఏంటి అని అంటూ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు మనం చదివితే ఒక మంచి మాట ఉంది. మరియు కొంచెము విత్తువాడు కొంచెమునే పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఆ విషయమై చెప్పుకొనుచు సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొని చాలు నేను చెప్తున్నాను, చూడండి, ఎలా చూడండి. విత్తువాని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. మరొక సందర్భంలోనికి మనం వెళదాం. పొలం ఉంది ఒక అతనికి, కాలము వచ్చింది, పంట వేసుకునే కాలం వచ్చింది. చక్కగా దుక్కు దున్నాడు, నీరు పెట్టాడు, దమ్ము చేశాడు, విత్తనాలు తీసుకుని వెళ్ళాడు. ఈ విత్తనాలు జల్లటం మొదలు పెట్టాడు. అక్కడ సరే కొన్ని ఏమో నేల మీద, కొన్ని రాతి మీద, నేల మీద పడ్డాయి, కొన్ని ముళ్ళ కంచెల్లో పడ్డాయి, మరికొన్ని త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్ని మంచి నేలను పడ్డాయని మనం చూస్తున్నాం. ఈ ఉపమానంలో కొన్ని పెరిగి పడిపోయినాయి, కానీ మంచి నేలన పడ్డాయి మాత్రం 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా అవి ఫలించాయి అని మనం చూస్తున్నాం. ఇది మనం నేర్చుకునే ఉపమానం ఒకటి. కానీ ఇందులో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, విత్తువాడు వెళ్ళి విత్తనములు విత్తాడు అని మనం చూస్తున్నాం. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఇందులో పంట రావాలి అని అంటే ముందు మనం విత్తటం నేర్చుకోవాలి అని. మీకు అర్థమవుతుందా? విత్తనాలు విత్తకుండా పంట కోయాలనుకోవడం తప్పు. విత్తనాలు విత్తకుండా మనం కోత కోయాలనుకోవడం తప్పు. ప్రతి మనిషి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనుష్యులు విత్తనాలు వేయటం నేర్చుకోవాలి. ఆ వేసే విత్తనాలు కూడా సరి అయిన విత్తనాలా కావా, అవి మోసకరమైనవా, అవి డూప్లికేట్గా ఉన్నవా, లేకపోతే మంచి గింజలుగా అవి ఉన్నాయా అనని మనం జాగ్రత్తగా తరిచి చూసుకుని ఆ విత్తనాలు వేయటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకని అనంటే, ఒక ఆయన బైబిల్ గ్రంథంలో విత్తనాలు వేసిన వైనం మనం చూస్తున్నాం. ఆయన ఒక వంతు విత్తనం వేసి 100 పంటను కోసాడు. హల్లెలూయా. మీలో ఎంతమంది కోత కోసారు చెప్పండి? వరి కోత కోస్తున్నాడు. 1 2 3 4 5 6 7
మిగతా వాళ్ళందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే బియ్యం సన్నగా ఉండాలి, తీయగా ఉండాలి, నోట్లో వేసుకోగానే జారిపోవాలి, అవి తిని షుగర్ తెచ్చుకోవాలి. అంతేనమ్మా? అసలు ధాన్యపు గింజలు ఎలా ఉంటాయి? కనీసం ఆ వరి దుబ్బన్న పట్టుకుని, దుబ్బు అనే మాట అన్నా విన్నారమ్మా? దుబ్బు, వరి దుబ్బు అంటే నాటేటప్పుడు మాత్రం ఎలాగుంటాయి? 2-3 మొక్కలు ఉంటాయి, కానీ అది పెరిగేటప్పుడు మాత్రం ఇలాగుంటాయి. యజమాని అడుగు వరకు కొయ్యాలంటాడు, పైన ఎత్తుగా ఉండేలాగా కాదు, బాగా నేల మట్టానికి కొయ్యండి అంటాడు. ఎందుకు అమ్మ? గేదెలకి గడ్డి ఉండాలని అడుగు వరకు కొయ్యండి, పైన కొయ్యకండి అని చెప్తాడు. ఆ కోసిన తర్వాత ఏం చేస్తాం అమ్మా? ఒక వారం రోజులు ఉంచేసి ఆ తర్వాత ఓదులు అంటారు. అట్ని ఓదులు పేరున్నారు ఎప్పుడన్నా? అదన్నా విన్నారమ్మా? సరే పని పనలందాం మీ భాషలో. వాటిని తిరగేసేవాడు కావాలి. 2 రోజులు ఉంచుతారు ఎండి. ఆ తర్వాత ఏం చేస్తారు? వాటిని చక్కగా కుప్ప వేస్తారు. కుప్ప వేసి ఒక 3 నెలలు 4 నెలలు కుప్ప అంటే ఒక దాని మీద ఒకటి. ఎందుకని 4 నెలలు ఆగాలి అని అంటే అవి మగ్గుతాయి. చుట్టలు కాల్చారు ఎప్పుడన్నా మీరు? కాల్చారమ్మా ద్రాక్ష? పొగాకు చూస్తానికి పచ్చగా ఉంటది ఏది ఆకు, కానీ చుట్టేటప్పుడు మాత్రం అది దాని పేరు కూడా మనం అంటాం కదా, బట్టలు కొనుక్కునేటప్పుడు పొగాకు రంగులో ఉందిరా అది అని. అంటే పొగాకు ఏ రంగులో మగ్గిందంటే అది అలా రావడానికి అది మగ్గ పెట్టారు వాళ్ళు. ఏం చేశారు వాళ్ళు? ఒక కొట్లో దానిని ఆవిరితో మగ్గ పెట్టారు, అందుకే ఆ రూపానికి మారింది. మంచి ధాన్యం నువ్వు తినాలి అని అంటే ఈ రోజున మిషన్లు వచ్చేసి అలాగా అంచుల వరకు కట్ చేసుకుని అవి తీసుకెళ్లిపోయి మళ్ళా దాన్ని ఏమంటారు బస్తాల్లో వేసేసి తీసుకెళ్లిపోయి ఆడించేసి అమ్మేస్తా ఉన్నారు. కానీ పూర్వం అలా చేయరు. ఏం చేసేవారంటే వాటిని కుప్పలు వేసి మగ్గబెట్టేవారు 4 నెలలు 5 నెలలు. ఆ తర్వాత వాటిని పశువులతో తొక్కించడమో ట్రాక్టర్లతో తొక్కించడమో వాటిని తొక్కించేసి ఆ తర్వాత వాటిని కొట్టి ఆ ధాన్యాన్ని తీసుకెళ్లిపోయి ఏం చేసేవారు? రైస్ మిల్లులో వేసి పూర్తిగా తెలుపు రాకుండా కొంచెం బ్రౌన్గా ఉండగానే వాటిని తీసుకుని వెళ్ళి గంజి కూడా వంచకుండా వాళ్ళు అన్నం తిన్నందువలన 6, 7, 8 మంది 12 మంది పిల్లల కన్నా ఆడది నడుముల నొప్పులు లేకుండా 90 సంవత్సరాలు బతికింది. అమ్మా ఈ రోజున మనం ఏం చేద్దాం చెప్పండి? సన్నగా ఉండాలి, బియ్యం సన్నగా ఉండాలి, 4 సాపి లోపల పెడితే గుట్టుకుని మింగాలి, నవలం పళ్ళకి పని చెప్పు మనం. నేనేం చెప్తున్నాను అనంటే విత్తనము వేసే యజమాని ఒక వంతు విత్తనము వేసి 100 పంట కోసాడు అని మనం చూస్తున్నాం. కారణం ఏంటి అనంటే అతడు వేసిన విత్తనము యొక్క ప్రభావము అలాంటిది, వేసిన మనిషి యొక్క ప్రభావం అలాంటిది. ఎందుకని అనంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని పిల్లలారా, ఒక వంతు విత్తనం వేసి 100 పంట కోసిన వ్యక్తి ఎవరు చెప్పండి? అమ్మ ఎవరు? మీరు భయంకర బైబిల్ పండితులు, నాకు తెలుసు. మీకు ఫోన్ చేసినా కూడా మేము బైబిల్ చదువుతున్నాం డిస్టర్బెన్స్ చేయకండి అని చెప్తా ఉంటారు. ఎవరమ్మా? అబ్రహాము కుమారుడు ఎవరో? మీరు చాలా మంచోళ్ళు, చూశారని చెప్పాను, మీరు చాలా గొప్పవాళ్ళు. ఇస్సాకు ఒక వంతు విత్తనం వేసి 100 పంట కోయడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఏంట కారణాలు అని మనం ఆలోచన చేస్తే, దేవుని పిల్లలారా, తన తండ్రి అయిన అబ్రహాము, జాగ్రత్తగా వినాలి, తండ్రి అయిన అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకి ఒక్క సంపద మాత్రమే ఇవ్వలేదు. వెండి బంగారాలు, పొలాలు, స్థలాలు, ఎడ్లు, గొర్రెలు, ఒంటెలు ఇవి మాత్రమే ఇవ్వలేదు.
సంపదతో పాటు ఆస్తులతో పాటు దేవుణ్ణి కూడా ఇచ్చాడు ఇస్సాకుకి. దేవునికి స్తోత్రం. ధనం ఒకటే ఇవ్వలా, ఏమిచ్చాడు? దేవుణ్ణి కూడా ఇచ్చాడు. ఒక వంతు విత్తనం వేసి నూరంతల పంట కోయడానికి బలమైన 4 కారణాలు ఉన్నాయి. ఒక కారణం ఏంటి అనంటే, అతడు పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడి ఉంది, అతడు దేవునికి ప్రార్థన చేసేవాడు అని రాయబడి ఉంది. రెండవది, అతనికి దేవునికి లోబడేవాడు అని ఉంది. అతడు పెద్దలకు విధేయత చూపించిన వాడు అనుంది. అతడు ప్రార్థనాపరుడు అనుంది. దేవుని పిల్లలారా, నేనేమంటానో తెలుసా? ఒక వంతు విత్తనము వేసిన వాడు నూరంతల పంట కొయ్యాలి కదండి. విత్తకుండా ఏమి రాదు మనకి. అలాగే దేవాలయంలో కూర్చున్న నువ్వు ప్రార్థన చేయకుండా నీకు ఆశీర్వాదం రాదు. దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా నీకు ఆశీర్వాదం రాదు. దేవుని బలమైన విశ్వాసము నీకు లేకుండా దేవుని ఆశీర్వాదం రాదు. దేవుణ్ణి వెంబడించకుండా నీకు ఆశీర్వాదం రాదు. ఇవన్నీ కూడా విత్తనాలే. ఊరికే కానుకలు ఇచ్చేసినంత మాత్రాన, దశమ భాగాలు ఇచ్చేసినంత మాత్రాన మీకు దీవులు వచ్చేయు. అలాంటి అంటే రోడ్డు మీద వెళ్ళేవాడు అని అంటాడు, ఏమండి క్రిస్మస్ పండుగ నేను 2 బస్తాలు బియ్యం ఇస్తానండి అంటాడు. లేకపోతే నేను చికెన్ ఇస్తానండి అని అంటాడు. లేకపోతే ఏదో ఇస్తానంటాడు. అవి దీవెనలు కావు. ఏంటి మరి అనంటే, క్రైస్తవుడుగా ఉన్న నీకు పరలోకపు ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలు నీకు రావాలి అనంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకోవాలి నువ్వు. హల్లెలూయా. ఎలాంటి ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన. ఎవరు చేశారు మోకాళ్ళ ప్రార్థన? దానియేలు చేసిన మోకాళ్ళ ప్రార్థన, హిజ్కియా చేసిన మోకాళ్ళ ప్రార్థన, ఎస్తేరు చేసిన మోకాళ్ళ ప్రార్థన. మనం గత దినాల్లో మాట్లాడుకున్నాం. ఒక దేవాలయము ఉంది. ఆ దేవాలయము తూర్పు వైపున ఉన్న గుమ్మము ఉంది. ఆ గుమ్మము కింద నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి అంట? తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? తీసుకెళ్లి నీళ్లలో ఉంచాడు. ఆ నీళ్లలోకి వచ్చిన తర్వాత అంటున్నాడు, తూర్పు వైపు గుమ్మంలో నుంచి నీళ్లు వెళుతున్న ఏస్కేలు, నేను 1000 మూరలు నేను కొలుస్తూ ఉన్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి నిలబడన్నాడు. నిలబడంగానది శీల మండలం వరకు వచ్చినాయి అంట నీళ్లు. దేవునికి స్తోత్రం. అక్కడ నుంచి 1000 మూరలు కొలిసాడట. అక్కడికి వెళ్ళి అంటున్నాడు, నువ్వు అక్కడికి నడువు అన్నాడు. అక్కడికి వెళితే మోకాళ్ళ లోతు వచ్చిందట. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ 1000 మూరలు కొలిసాడట. అక్కడికి వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళితే ఎక్కడొక మొల దాకా వచ్చింది అట. అక్కడి నుంచి 1000 మూరలు కొలిసాడు. ఇంకా కొంచెం దూరం వెళితే అతడు నిలబడలేక నీళ్లలో ఏదవలసి వచ్చింది అని చెప్తా ఉన్నాడు. దేవుని పిల్లలారా, నీళ్ళు ఈదుతున్న నీళ్లు ఎల్ల కొందికి నది ఏమైపోయింది? దేవాలయపు తూర్పు గుమ్మము కింద వస్తున్న నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయట? వెళ్ళే కొందికే దాని లోతులు పెరుగుతూ ఉన్నాయి. ఆ నీళ్లు వెళుతూ ఉన్నాయి. అవి చాలా దూరం వెళ్ళాయి. అది ఎనిగేది పట్టడం వరకు వెళ్ళాయి. ఆ వెళుతున్న నీళ్లు సముద్రములో పడ్డాయి. సముద్రములో ఉన్న ఉప్పు నీళ్ళన్నీ తీపి నీళ్లుగా మారిపోయాయి. చచ్చిపోతున్న చేపలన్నీ మరలా తిరిగి బ్రతికాయి. అక్కడి నుంచి ప్రవహిస్తున్న నీళ్ళన్నీ వెళ్ళాయి. కేదారు వరకు వెళ్ళాయి. ఆ వెళుతున్నప్పుడు అటు ఇటున్న చెట్లన్నీ కూడాను మంచిగా బ్రతికాయి. మంచిగా ఫలాలు ఫలించాయి. నెలకొక ఫలం ఫలించి నెలకొక కాపు కాస్తా ఉంది. దాని చెట్ల ఆకులు ఔషధముగా మారిపోయాయి. దేవునికి మహిమ కలుగును గాక. నేనేమంటానో తెలుసా? నీ కృప, నీ ఆశీర్వాదము శీల మండలాల వరకే ఉండడానికి వీల్లేదు. దేవుని దీవెన శీల మండలాల వరకే ఉండడానికి వీల్లేదు. అది మోకాళ్ళ వరకు వచ్చును గాక. హల్లెలూయా. నీ మోకాళ్ళ ప్రార్థన. దైవజనులు భక్సింగయ్య గారు, ఆయన ఇంచుమించుగా చాలా సంవత్సరాలు ఆయన కోమాలో ఉండిపోయాడు. ఆయనతో ఉన్న శిష్యులందరూ కూడా చక్కగా ఆయన్ని కోమాలో ఉన్నన్ని సంవత్సరాలు కూడా బాగా చూసుకున్నారు. ఒక రోజునట ఆయన
ప్రార్థన చేసుకునే గదిలోనికి వెళ్ళి శుభ్రం చేస్తూ అవన్నీ కూడా పక్కన పెడుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకునే స్థలం ఉందట. ఆ స్థలం దగ్గర ఉన్న ఆ చాప, ఆ రోజుల్లో మీకు తెలుసా, తాటి ఆకులతో చాపలు చేసేవారు. తాటాకు చాపలు అంటారు. ఆ చాపల మీద గొంగళి దుప్పట అనమాట. అదే ఇంకా వాళ్ళ ప్రార్థనలు. నిన్న ఎవరో ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, బక్సింగ్ అయ్య గారు రూములో కనీసం ఫ్యాన్ కూడా ఉండదట. ఫ్యాన్ కూడా ఉండదంట. ఎందుకని పాస్టర్ గారు అని అంటే, ఫ్యాన్ ఉందనుకో చల్లగా గాలి వస్తుంది. చల్లగా గాలి వచ్చింది అనుకోండి, మత్తుగా పడుకుంటాను. మత్తుగా పడుకుంటే నా దేవునికి ఇచ్చిన మాట మరిచిపోతాను. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడు? ఆయన సువార్త ప్రకటించి ప్రజలను రక్షించమని అని చెప్పాడట. దేవునికి స్తోత్రం. అలాంటి గదిలో ఆ తాటి ఆకుల చాపను తీస్తే ఆయన ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నాడో అక్కడ 2 గుంటలు పడి ఉన్నాయంటండి. ఆ రోజుల్లో మనకులాగా సిమెంట్ కాదు ఇది. ఆ రోజుల్లో ఏమంటారా, ఏంటిది అది, ఏం బండలో నాపరాళ్ళు అంటారు చూసారా, మన ఏరియాలో పెద్దగా కనపడవు. నాపరాళ్ళు గుంటలు పడిపోయి ఉన్నాయట. ఏంటి గుంటలు అనంటే, దైవ సేవకులు బక్సింగ్ అయ్య గారు ప్రతిరోజు ఇక్కడే మోకాళ్ళ ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. వేల సంఘాలు కట్టిన దైవజనుడు, వేల సంఘాలు కట్టిన దైవజనుడు. ఈ రోజున బక్సింగ్ అయ్య గారి చరిత్ర మనం చెప్పుకుంటున్నామనంటే కారణం ఏంటో తెలుసా? ఆయనలో ఉన్న మోకాళ్ళ ప్రార్థన. అందుకని ఈ రోజున మీ అందరితో మాట్లాడుతున్నాను, మోకాళ్ళ లోతు వరకే మీరు ఉండకూడదు. ఎక్కడి వరకు రావాలి? మొల లోతు వరకు రావాలి. నీ వేసిన విత్తనము అది బహుగా ఎంతవరకు ఫలించాలట? అవసరమైతే మోకాళ్ళ వరకు కాదు, మొల లోతు కూడా రావాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు మొల లోతు రావాలని చెప్తున్నా నేను? మొల అనేది నడుముతో సమానం. మొల ఎక్కడ ఉంటుంది? పైన ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఎన్ను పూస ఏది నిలబడాలన్నా మనం నిలబడి ఏదన్నా చెయ్యాలన్నా ఎన్ను పూసే ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది. అందుకనే ఇందాక ప్రార్థన అన్నాను, ఇప్పుడు ఎన్ను పూస దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుని వాక్యం అంటున్నాను. వాక్యమే నీకు ప్రధానం, వాక్యమే నీకు మూలరాయి, వాక్యమే నీకు ఎన్నుపూస. వాక్యము లేకుండా ప్రార్థన చేయలేవు, వాక్యము లేకుండా విశ్వాసములో ఉండలేవు, వాక్యము లేకుండా దేవునిలో నువ్వు ముందుకి కొనసాగలేవు. అందుకే నీవు దేవునిలో మొలలోతు నీకు ఉండాలి. అంతేకాదు, నడవలేనంత ఏదగలిగినంత లోతుగా వెళ్ళిపోయాడట ఆయన. అంటే దేవుడిచ్చే నీ కృప, దేవుడిచ్చే ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నీ మీదకి అంత సమృద్ధిగా వచ్చును గాక. కృప వెంబడి కృప వచ్చును గాక. ఆ నీళ్లు ప్రవహిస్తూ వెళ్ళగా ఆ నీళ్లు వెళ్ళి ఎక్కడ పడ్డాయంట? సముద్రములో పడగా చచ్చిన చేపలన్నీ మరలా తిరిగి బ్రతికెను. నేను ఈరోజు అంటున్నాను, నీ స్థితి చచ్చిన స్థితిలో నువ్వు ఉంటే, అంటే అర్థం ఏంటో తెలుసా? ఆర్థికమైన ఇబ్బందుల్లో, అప్పులలో, సమస్యల్లో, లేకపోతే నిందలలో, అనారోగ్యాల్లో ఒకవేళ మనం కొట్టుమిట్టాడుతుంటే, నా దేవుడైన యేసయ్య నీ మీదికి వచ్చి, నీ ఇంటికి వచ్చి, నీలోనికి వచ్చి నీకు సమృద్ధిగా ఇవ్వగలిగిన దేవుడు. హల్లెలూయా. అందుకని చచ్చిపోతున్న మనల్ని మరలా తిరిగి బ్రతికించే దేవుడు. ఈ రోజున ప్రపంచమంతా తిరిగి చూస్తే ప్రపంచంలో చాలా మంది యేసు ఎవరో తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, రక్షకుడు ఎవరో తెలుసు, పాప విమోచకుడు ఎవరో తెలుసు. కానీ చాలా మంది కూడా యేసుక్రీస్తుని వెంబడించడానికి భయపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వారిలో యేసు ఎవరో ఎరిగి కూడా యేసులోనికి రాలేక చచ్చిపోయిన స్థితిలో ఉంటున్న వారు ఉన్నారు, జీవము లేని స్థితిలో ఉంటున్నారు, మరణ పడకల మీద సిద్ధముగా ఉండబోతున్న వారు ఉన్నారు. వారందరికీ నా దేవుడైన యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు జీవము వారిలోనికి దిగి వచ్చునుగాక. హల్లెలూయా. అందుకని నేను అంటున్నాను, నువ్వు ఒక వంతు విత్తనం వేసినప్పుడు 100 అంతల పంట నువ్వు కొయ్యాలి. ముందు ఎత్తటం నేర్చుకోవాలి. అమ్మా, ఏం నేర్చుకోవాలి? విత్తటము నేర్చుకోవాలి. అది 10వ భాగము కావచ్చు, అది ప్రార్థన జీవితం కావచ్చు, అది దేవుని వాక్యం కావచ్చు, అది విశ్వాసము కావచ్చు. దేవునిలో నీ వంతు నువ్వు దేవుని కొరకు ప్రతిష్ట కలిగిన జీవితాన్ని కావచ్చు, నిన్ను నువ్వే సమర్పణ చేసుకోవచ్చు.
అందుకని అంటున్నాను, పరలోకపు దీవెనలు నీకు కావాలంటే నువ్వు విత్తటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరొక మాట చెప్తా ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఏమని? సావకుడిని ఎడల అది ఒంటిగానే విస్తారముగా అది ఫలించును. ఒక మాట చెప్తానండి మీకు. మనము ఇప్పటి వరకు ఏం చేస్తాం? విత్యమా లేదా? హలో, అర్థమవుతుందమ్మా? విత్తన గింజలన్నీ అవి మొక్కలుగా రావాలంటే ఏం చేయాలి? అమ్మా డేవిడ్ గారు, అది మొక్కగా మారాలంటే ఏం చేయాలి అయ్యా? భూమిలోకి చొచ్చుకుపోవాలి. మీరేమంటారు అమ్మా? ఇప్పుడు ఏం చేసాం మనం? వాక్యం చదువుకున్నామా? అంటే ప్రతి మొక్క, చింత చెట్టు ఇత్తనం ఉంటుందా? చూశారు కదా, అది ఎలా ఉంటుంది? పొగాకు రంగులోనే ఉంటది. దాన్ని ఎప్పుడైనా మొక్క భూమిలో ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు మీరు ఇలా లాగి చూసారా? అది ఎలా ఉంటది? రెండు బద్దలుగా చీలి దాని మధ్యలో నుంచి ఒక మొక్క అనేది బయలుదేరుతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆ మొక్క చస్తే తప్ప దానిలో నుంచి మొక్క బ్రతకదు. అది మొక్కై తర్వాత మానై అందులో ఫలాలు వచ్చి అది 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలింప చేస్తుంది. ఎప్పుడో తెలుసా? భూమిలో వేసిన మొక్క చచ్చినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటున్నాను, ఈ రోజున నువ్వు నేను గోధుమ గింజమైతే మనము భూమిలో చచ్చిపోవాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు భూమిలో ఆయన చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత ఆయన తిరిగి మరలా పునరుద్ధానుడై తిరిగి లేచినట్లుగా మనమందరం కూడా భూమిలో పాత పెట్టబడి, అనగా రక్షణ బాప్తిస్మాన్ని మనం పొందుకుని క్రీస్తులో నీళ్ళలో మునిగి మరలా తిరిగి లేవడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు లోకంలో చచ్చిపోయావని. బాప్తిసం తీసుకున్న వాళ్ళకి మీకు అర్థం అవ్వాలి. బాప్తిసం నీళ్ళలో మునిగి లేవటం అంటే అర్థమేంటో తెలుసా? నేను లోకములో చచ్చిపోయానయ్యా, లోకం ఇంకేమీ నాలో ఉండదు, దేవుడిలో మరలా నేను సజీవుడై తిరిగి లేచాను, దేవుళ్ళో పునరుద్ధానమై లేచాను, నేను చచ్చిపోయి మరలా కొత్త మనిషిగా తిరిగి బ్రతికాను దాని అర్థం. ఈ రోజున చాలా మంది చచ్చిపోయాము మేము లోకములో అనుకుంటూ కూడా రక్షణ బాప్తిస్మం పొంది లోకానుసారముగా ఉంటూ ఆశీర్వాదము లేకుండా సమస్యల వలయములో ఉండి, నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కానీ నాకు దేవుడు ఎలాంటి సహాయము చేయలేదు కాబట్టి నేను పాత జీవితం ఏదైతే ఉన్నానో అదే జీవిస్తాను అని పోయేవాళ్ళు చాలా మంది ఈ లోకములో లేకపోలేదు. కానీ నేనేం చెప్తున్నాను తెలుసా? మనము గోధుమ గింజమైతే మనము పూర్తిగా చావాలి. ఏం చేయాలమ్మా? పూర్తిగా మనము చావాలి. ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మనము విస్తారముగా మొక్కలుగా పెరుగుతామో, అది మానులుగా మారుతామో, అది ఆశీర్వాదం పొందుతాం. ఒకటి జల్లిన గోధుమ గింజ, రెండు సచ్చిన గోధుమ గింజ. జల్లినప్పుడే అమ్మా, జల్లిని నేల మీద పడింది అలాగే ఉంటే సరిపోతుందా? అదేం చేయాలి? భూమిలోకి వెళ్ళి అది చావాలి. చచ్చినప్పుడే అది ఎలా విస్తారంగా పెరుగుతుందో పరలోకపు దీవెనలు ఆ విధంగా వస్తాయి. ఇస్కరియోతు యూదా యేసుతో ఉన్నాడే గాని వాడి లోకానుసారంగా చావలేదు, అందుకే దేవుడిలో ఫలించలేకపోయాడు. అననయ సప్పీరా అనే విశ్వాసులు కూడా సంఘంలో ఉన్నారు కానీ వారు గోధుమ గింజ వలె చావలేదు. అందుకనే వాడు పరిశుద్ధాత్మ యొక్క శాపం వలన వారిద్దరు కూడా చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసేపు గురించి రాయబడి ఉంది, అతడు ఫలించు కొమ్మ వలె మారిపోయాడని. హల్లెలూయా. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వాక్యములు ఈ విధంగా రాయబడి ఉంది, యేసేపు ఫలించుడు కొమ్మ, ఓట యొద్ద ఫలించడి కొమ్మ అని రాయబడి ఉంది. అందుకని నేను అంటున్నాను, దేవుని పిల్లలారా, క్రీస్తులో మనము
సజీవులమై ఉండాలి అని అంటే లోకములో మనము చచ్చిన వారమై ఉండాలి. ఇందాకన్నాను, ఇస్సాకు ఒక వంతు విత్తనం వేసి నూరంతల పంట కోయడానికి కారణం ఏంటి అని అంటే చిన్నతనంలోనే తన జీవితాన్ని దేవునికి అర్పణగా అర్పించుకున్న ఇస్సాకును మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కొంచెముగా విత్తువాడు, ఇందాకేమనుకున్నాం మనం? హలో, కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోయను అని అనగా అర్థం ఏంటి అని అంటే నీవు కొంచెముగా దేవుళ్ళో ఉంటే చిన్న చిన్న ఆశీర్వాదాలు, కానీ దేవుడిలో సమృద్ధిగా నువ్వు సంపూర్ణంగా దేవుడిలో ఉంటే సంపూర్ణమైన ఆశీర్వాదాలు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నేను వాక్యం వింటున్నాను, ఒక దైవ సేవకుడు చెప్తున్నాడు, ఒక మంచి మాట చెప్పాడు. ఏంటి అంటే 21 రోజులో కోడిగుడ్డు పిల్లై, చెప్పండి రా, కోడిగుడ్డు ఎప్పుడు పిల్ల అవుతుంది సార్? ఎప్పుడు అవుతుంది సార్? 21 రోజుకి. ఒక మనిషి కడుపులో నుంచి బిడ్డ బయటికి రావాలంటే ఎంతకాలం పడుతుంది అమ్మా? 9 నెలలు పడుతుంది. ఒక గుర్రము కడుపులో నుంచి పిల్ల రావాలంటే ఎంతకాలం పడుతుంది అమ్మా? 12 నెలలు పడుతుంది. ఒక ఏనుగులో నుంచి పిల్ల బయటికి రావాలంటే ఎంతకాలం పడుతుంది? 22 నెలలు పడుతుంది. ఇప్పుడు చూడండి, 21 రోజు, 21 రోజు చెప్పండి రా, అది అది అలా చెప్పండి. 21 రోజుకి ఏమైంది? అది ఎంత ఉంది? 9 నెలలకి బిడ్డ కలుగుతున్నాడు. అది ఎంత ఉన్నాడు? ఏంట్రా మీకు ఎవరు పిల్లలు ఎలా పుడతారు తెలియదు, ఎంత ఉంటారు? పుట్టినప్పుడు ఎంత ఉంటుంది అమ్మా? 12 నెలలకి గాడిద బిడ్డను కన్నప్పుడు, అదే 22 నెలలకి ఏనుగు కన్నప్పుడు కదండి, అది పుట్టంగానే తొండ వేసుకునేసి అమ్మ చుట్టూ తిరిగేస్తా ఉంటుంది. అది ఆశీర్వాదం కూడా అలాంటిదే. నువ్వు ఎలా విత్తుతావో, నువ్వు దేవునిలో ఎంత సమృద్ధిగా ఉంటావో, నీలో ఎంత భాగము దేవునిలో ఉంటావో అంత ఆశీర్వాదం దేవుని దగ్గర నుంచి తెచ్చుకుంటావు. హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను ప్రియులారా, జాగ్రత్త. దేవునిలో నువ్వు ఉంటున్నప్పుడు లోకములో ఇంకా నువ్వు చావకుండా ఉన్నావనంటే నీలోంచి ఫలితాలు బయటికి రావు, నీలోంచి ఫలాలు బయటికి రావు. నువ్వు ఎంతకాలము బైబిల్ పట్టుకుని తిరుగుతున్నా కూడా నువ్వు అక్కడే ఉంటావు తప్ప దీవెనలు పొందవు. మొట్టమొదట మనం చావడం నేర్చుకోవాలి. లోకానుసారమైన మరణము జీవాన్ని తెచ్చిపెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని పిల్లలారా, ఒకటి చెప్తున్నాను, నీవు విత్తటం నేర్చుకోవాలి. రెండవది, నీవు లోకములో చావటం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? చావటం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నువ్వు చనిపోతావో అప్పుడే క్రీస్తులో నువ్వు బ్రతుకుతావు, క్రీస్తులో జీవం తెచ్చుకుంటావు. మూడో విషయం చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మూడవది, అది చావాలి అని అంటే ఇందాక నేను చెప్పినట్లుగా అది చావాలి అని అంటే విత్తనం ఏం చేయాలి? పగలాలి. పగలాలా వద్దా? పగలాలా వద్దా? పగలకుండా చచ్చిపోతుందా? విత్తనం అందులోంచి వస్తుందా? ఒక ఉదాహరణ మీకు చెప్తాను, ఒక ఉదాహరణ చెప్తాను. అది పస్కా పండగ టైం, పస్కా పండగ టైం. అది అప్పటికే లాజరు చచ్చిపోయి తిరిగి లేచాడు. ఇంకొక 6 రోజులు ఇంకా పస్కా పండగ ఉండగా యేసయ్య లాజరు వాళ్ళ ఊరెళ్ళి ఆ ఇంటికి వెళ్ళాడు. చాలా మంది ప్రజలు అక్కడికి వచ్చారు. యేసు ప్రభువును చూసి అలాగా ఎత్తి పట్టుకుంటున్నారు. ఆయన్ని ఒక బ్రహ్మాండమైన విందు చేశారు. ఆ విందులో యేసు ప్రభు పక్కన లాజరు కూర్చుని ఉండాడు. విందు జరుగుతూ ఉండగాని, యేసు ప్రభు ఆ ఇంటిలో కూర్చుని ఉండగాని మరియా ఒక అత్తరు బుడ్డి తీసుకుని వచ్చి దానిని పగలకొట్టి ఎక్కడ పూసిందంట? ఆయన పాదాల మీద పూసెను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నేనేమంటానో తెలుసా ప్రియులారా, బుడ్డిలో అత్తరు ఉన్నంత వరకు దాని సువాసన మనకు తెలియలేదు, దాని వాసన, దాని విలువ మనకి ఆ ఊర్లో ఉన్నవాళ్ళు, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరికి తెలియలేదు. కానీ ఎప్పుడైతే అది నేల మీద పగిలిందో ఒక్కసారిగా ఇల్లంతా ఏమైపోయిందంట? సుగంధ సువాసన విరజిల్లినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేనేమంటానో తెలుసా,
చాలా విలువైన జటామాంసి అత్తరు అని దాని మీద రాయబడి ఉంది. అంతేనమ్మా? ఇస్కరియోతు ఏదో ఏమంటాడు, ఇంత విలువైన అత్తరు నువ్వెందుకు ఈ విధంగా పగలగొట్టేసావు అన్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? అది చాలా విలువైనది అని ఎప్పుడు తెలిసిందో తెలుసా మనకి? ఒక్కడు మాట్లాడినందువలన కాదు, దాని సువాసన ఇల్లంతా గప్పుమని వచ్చేసేసింది. ఒక్కసారిగా అందరు ముక్కులకి కూడా ఇంపైన సువాసనగా మారిపోయి, అబ్బా ఎంత విలువైన అత్తరు ఇది, ఎంత క్వాలిటీ కలిగిన అత్తరు ఇది, ఈ అత్తరు ఈ విధంగా పూయటం వలన మనకు సువాసన విరజిల్లింది అని మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, మనం కూడా పాడుతూ ఉంటాం, సువాసన ఇల్లంతా ఆరాధన, ఆత్మీయ ఆరాధనని. నేనేమంటానో తెలుసా? అక్కడ బుడ్డి పగలకుండా ఆ సువాసన ఎవరికి తెలిసేది కాదు. నేనంటున్నాను, నీ జీవితంలో నీకు కష్టాలు రాకుండా వెనకాల ఆశీర్వాదాలు ఎప్పుడూ రావు. వస్తాయా? కష్టం లేకుండా ఫలితాలు ఎప్పుడైనా వస్తాయా? రానేరా. అందుకని అంటున్నాను, విత్తనము పగలకుండా, ఇక్కడేమో బుడ్డి పగలకుండా సువాసన రాలేదు. మనిషికి శ్రమలో రాకుండా దాని వెనక కృప దిగి రాదు అని చెప్తున్నాను. నేను ఆశీర్వాదం దిగి రాదు అంటున్నాను. క్రైస్తవులైన మీ అందరికీ మాట్లాడుతున్నాను. శ్రమ వచ్చినప్పుడు నేను యేసు ప్రభు నమ్ముకున్నాను కదా, నాకెందుకు ఇన్ని శ్రమలు అనవద్దు. శ్రమ వెనకే సిరి దాగి ఉంటది, అవమానము వెనకే ఒక ఆనందము దాగి ఉంటది. చెప్పులు వేసిన వాడే రేపు దండ వేస్తాడు. నేను మొన్న ఒక రోజున ఒక దైవ సేవకులు జాన్ ప్రకాష్ గారు అని, ఆయన ఎప్పుడండి ఇంచుమించుగా 50-60 సంవత్సరాలు సేవ చేశాడు. రాజానగరంలో ఒక మీటింగ్ పెట్టారు. ఆయన్ని వెలుగుబంద పరిచర్య అయింది. రాజానగరంలో మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్ళాను, నాకు కూడా ఆహ్వానం వచ్చింది. అక్కడ ఆ చర్చిలో ఒక ఆయన ఏమన్నాడు తెలుసా? ఈయనండి, మా ఊరంతా కాపులేనండి, వేరే కులం అనేదే లేదు, మేమందరము కాపులేమేనండి, అసలు వేరేది ఏమీ లేదు, మేమంతా విగ్రహారాధికులమండి. కానీ ఈ పాస్టర్ గారు మా ఊరు వచ్చి దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే ఒకడన్నాడండి, నువ్వు సైకిల్ వేసుకుని మా ఊరు వచ్చావా, జాగ్రత్త, నీ సైకిల్ నుంచి కింద పడేసి నిన్ను చంపేస్తాం అన్నాడట. ఆ కూర్చున్న వాడు లేపి, ఈడేనండి ఆ సంఘంలో పెద్దండి ఇప్పుడు అన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఒకడన్నాడట, చర్చిలో డ్రమ్ము కొట్టావా నీ గుండు బద్దలు కొడతానన్నాడట. వాడు ఇప్పుడు డ్రమ్ము కొడుతున్నాడంటాడు. ఇప్పుడు ముసలాళ్ళు అయిపోయారండి వాళ్ళు. ఈయనకి 87 సంవత్సరాలు, చచ్చిపోయిన పాస్టర్ గారికి. వాళ్ళు అంతే వయసులో ఉన్నారు, ఇప్పటికి డ్రమ్ము కొడతా. అప్పటి నుంచి ఇప్పటి వరకు డ్రమ్ము కొడతానే ఉన్నాడంట ఆ చర్చిలో. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను అంటున్నాను, శ్రమ వెనక సిరి దాగి ఉంటది, అవమానము వెనక పొగడత దాగి ఉంటది, కష్టము వెనక ఫలితము దాగి ఉంటది. దేవునికి మహిమ కలుగునుగాక. అంటున్నాను, యాకోబును పగలగొట్టకుండా ఇశ్రాయేలు అనే సువాసన ప్రపంచమంతా వచ్చేది కాదు. నిజమా కదా? యాకోబును ఎబ్బోకు రేవు దగ్గర పగలగొట్టకపోతే దేవుడు ఇశ్రాయేలు వంశం అనేది దేశంలో ఉండేది కాదు. ఈ రోజున ప్రపంచమంతా కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి ఇజ్రాయేల్ యుద్ధం సాగుతానే ఉంది. ఒక పక్క నుంచి మరొక దేశం, ఇంకో పక్క నుంచి మరొక దేశం, ఇంకో పక్క నుంచి మరొక దేశం, ఇన్ని దేశాలు వచ్చి అతను దాని మీద పడుతున్నా కూడా ఇంకా బలంగా నేను యుద్ధం చేయడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని శక్తి ఆ దేశానికి ఉంది గనుక. హల్లెలూయా. దేవుని వాగ్దానం అది పగల కొట్టకుండా ఎప్పుడు కూడా సువాసన వచ్చేది కాదు. బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే, ఒక పాట ఉందనుకుంటాను. మనము చూడండి, ఈ రోడ్ అంటే వెళుతూ ఉంటాం, ఏదో చిన్న మొక్క కనపడుతుంది,
అది ఏ మొక్కో మనకు అర్థం కాదు. తెలియాలంటే ఏం చేయాలి? ఆకు తుంచి ఇలా చూస్తే వాసన వచ్చిందా? ఏం చేయాలి? నలపాలి. విరిచి ఆశీర్వదించే దేవుడు మన దేవుడు. నలిపి పరిమళింపజేసే దేవుడు మన దేవుడు. ఆకును నలిపి పరిమళమును ఎలా చూపిస్తుందో దేవుడు మనల్ని నలిపి పరిమళింపజేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఒక ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంటాడు, దేవుడు ఒక మనిషిని రాజుని చేసినప్పుడు సింహాసనం ఇవ్వడట. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషిని దేవుడు రాజుగా చేసినప్పుడు సింహాసనం ఇవ్వడట, యుద్ధాన్ని ఇస్తాడట. యుద్ధము చేయించిన రోజునే అప్పుడు దేవుడు సింహాసనం ఇస్తాడు. అప్పుడు దేవుడు కిరీటం ఇస్తాడట. ముందే కిరీటం ఇస్తే వాడికి యుద్ధం విలువ తెలియదు, దేశం విలువ తెలియదు, దేవుడి విలువ తెలియదు. ఆకలి మంట లేని వాడికి అన్నం విలువ తెలియదండి. 10 మందిలో తిరిగినవాడికి ప్రేమ విలువ తెలియదండి. పేదరికము తెలియని వాడికి వస్త్రం విలువ తెలియదండి, మనుషుల విలువ తెలియదు. అందుకని దేవుడు నిన్ను నలుపుతూ ఉన్నప్పుడు, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్న దేవుడు కదా, నాకెందుకు శ్రమలు అనుకో. శ్రమల వెనకే సిరి దాగి ఉంటది. 3 సంవత్సరాలండి, 3 సంవత్సరాలు మాత్రమే యోబు శ్రమలో, ఎంతో కాలం లేవు. 3 సంవత్సరాల శ్రమ అతడు ఇష్టంగా దాన్ని పొందుకున్నాడు గనుక తిరిగి 2 అంతల ఆశీర్వాదం అతడు పొందుకున్నాడు. ముందే దేశమంతా సహాయం చేసే మనసు కలిగిన వాడు, కానీ ఆ శ్రమలు దాటిన తర్వాత అతడు ఇంకా డబల్ కృప పొందుకున్నాడు. నేను అంటున్నాను, ఆయన నిన్ను నలిపి పరిమళింప చేస్తాడు, నిన్ను విరిచి ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. అదిగో యాకోబును పగలగొట్టిన దేవుడు నిన్ను కూడా పగలగొట్టి పరిమళింప చేస్తాడు. పరిశుద్ధత నీలో చూడాలి, మంచి సాక్ష్యం నీలో చూడాలి. సువాసన అంటే అర్థం ఏంటి? నీ సాక్ష్యమే. అంబేద్కర్ బతికున్నాడా? మనవాడే. అల్లూరి సీతారామరాజు బతికున్నాడా? భగత్ సింగ్ బతికున్నాడా? ఇలాంటి ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు ఇంకా బ్రతికి లేరు. ఒక ఆయన ఉన్నాడు, రూపాయి కాయిన్ దగ్గర నుంచి 2000 నోటు వరకు ఆయనదే బొమ్మ. బతుకున్నాడా? ఎందుకండి? వాళ్ళు చచ్చిపోయారు కదా, మనకెందుకు వాళ్ళ గురించి? వాళ్ళు చచ్చిపోయారు కదా, ఎందుకు వాళ్ళ గురించి మనకి? వాళ్ళు ఇంకా పరిమళింప చేస్తూనే ఉన్నారు, సువాసన వస్తానే ఉంది. కారణం ఏంటో తెలుసా? వారి జీవిత సాక్ష్యం. రేపు నువ్వు పరలోకానికి వెళితే నీ మెడలో ఉన్న గొలుసులో, నీ చెవులకున్న బంగారాలో కాదు నీ వెంట వచ్చేది, సాక్ష్యం నీ వెంట వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సాక్ష్యము లేకుండా పరలోక రాజ్యాన్ని మనము వెళ్ళలేము. నేను గత వారంలో చెప్పాను, నేను ఏ రాయి అమ్మా? పుష్యరాగపు రాయి. ఈ రాయి 12 గుమ్మాలట. 12, నేను ముగిస్తాను. 12 గుమ్మాలట. 12 గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు ఉంటారంట. బైబిల్లో రాసింది చూడండి. 12 గుమ్మాలు ఉన్నాయి పరలోక పట్టణానికి. ఒక్కొక్క గుమ్మము దగ్గర ఒక్కొక్క దేవదూత ఉంటారు. కారణం ఏంటో తెలుసా? ప్రతి గుమ్మముల నుంచి నువ్వు నేను అడుగు పెట్టాలి. 12 గుమ్మాల నుంచి మనం అందరం అడుగు పెట్టాలి. అడుగు పెట్టినప్పుడు ఆ దేవదూత నీ సాక్ష్యాన్ని చూస్తుంది, దేవుడు నీ సాక్ష్యాన్ని చూస్తాడు, యేసయ్య నీ సాక్ష్యాన్ని చూస్తాడు. సాక్ష్యాన్ని బట్టి నీకు గొప్ప బహుమతి ప్రభు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దమస్కు మార్గములో పౌలు బద్దలు చేయబడ్డాడు. అక్కడ ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు పగలగొట్టబడినట్లుగా దమస్కు గేట్ దగ్గర పౌలు పగలగొట్టబడ్డాడు. ఆయన సువాసన 14 పత్రికల రూపంలో ఈ రోజున ప్రజలకు ఇవ్వబడింది. హల్లెలూయా. ప్రపంచమంతా అపొస్తలుడైన పౌలు యొక్క పత్రికలు, పౌలు యొక్క సాక్ష్యం, పౌలు యొక్క సువార్త, పౌలు యొక్క సంఘాలన్నీ కూడాను సువాసన రూపంలో ఉన్నాయి. ఈ రోజున నీ జీవితం పరిమళింపలాగా ఉందా? సువాసన కలిగి ఉందా? నువ్వు చచ్చి క్రీస్తులో బ్రతికి ఉన్నావా? నువ్వు విత్తనముగా ఉండి ఒక విత్తనం వేసి
నురంతల పంట కోసే కృప నువ్వు కలిగి ఉన్నావా? ఆ కృప నువ్వు కలిగి ఉండాలంటే లోకములో సచ్చి దేవునిలో బ్రతికి ఉండాలి. దేవునిలో బ్రతికిన నీవు ఏ అనుభవం కావాలి? సువాసనని సాక్ష్యపు అనుభవం నువ్వు కలిగి ఉండాలి. అలా ఉన్న దినాన దేవుడు నూరంతలు కాదు, ఇంకా ఎక్కువే దీవిస్తాడు. యాకోబుని దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇస్సాకును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎబ్బేజును దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ రోజు నా దీవెనలను పొందుకోవాలంటే మోకాళ్ళ ప్రార్థన చేసుకుందాం.